పాపం కూడా చాలా తీపిగా ఉంటుంది. ఇట్ ఇస్ వెరీ టేస్టీ ఇన్ ద బిగినింగ్. ఎవ్రీ సిన్ ఈస్ వెరీ అట్రాక్టివ్ ఇన్ ద బిగినింగ్, బట్ లేటర్ ఆన్ ఇట్ ఈస్ వెరీ వెరీ బిటర్. యువర్ లైఫ్ విల్ బికమ్ బిటర్. అంటే ముందు ఎంత తీపో తర్వాత అది చాలా చేదుగా ఉంటుంది. తర్వాత ఈ పాపం ఎప్పుడు కూడా నీకు సంతోషాన్ని ఇవ్వదు. ద ప్లెజర్స్ ఆఫ్ సిన్ ఆర్ ఓన్లీ ఫర్ ఎ సీజన్. కొన్ని గంటలు లేక కొన్ని నెలలు, కొద్ది సమయం మాత్రమే ఈ పాపం యొక్క రుచి నీకు రుచిగా అనిపిస్తుంది. కానీ దాని తర్వాత నీకు నొప్పి, బాధ, రోగం, శాపం, దేవుని నుండి దూరం అవడం. The worst thing that happens to a sinner is when he commits sin. Sin separates you from God. దేవుని నుండి నిన్ను దూరపరిచేది పాపమే. ఎందుకంటే పాపం అడ్డుగా ఉంటే నువ్వు ప్రార్థన చేస్తే దేవునికి వినబడదు, దేవుడు మాట్లాడితే నీకు వినబడదు. కాబట్టి పాపం ఎప్పుడు కూడా మానవునికి దేవునికి మధ్యలో వచ్చి ఆ బంధాన్ని తెగగొట్టేదే పాపం. అందుకే పాపము మనం చేయరాదు. ఈ శీర్షికలో ఒకవేళ నీ హృదయంలో పాపం ఉంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకంటే దెర్ ఇస్ ఆల్వేస్ ఎ వే అవుట్ ఇన్ ద బైబిల్. మార్గం ఉన్నది. యేసుప్రభు అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నాను. నా యొద్దకు వచ్చు వాని నేనెంత మాత్రము త్రోసి వేయం. నేనే మార్గమై ఉన్నాను. తండ్రి యొద్దకు వెళ్ళడానికి నేనే మార్గం. ఒకవేళ పాపం చేస్తే ఆ పాపాన్ని నీ హృదయంలో దాచుకోకుండా, కప్పుకోకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, దేవా నాకు ఈ పాపం నుండి విడుదల దయచేయి. ఈ పాపం నన్ను ముంచేస్తుంది, ఈ పాపం నాకు కీడు, నాశనము, శాపము తీసుకొస్తుంది, నా కుటుంబాన్ని పాడు చేస్తుంది ఈ పాపం. దిస్ విల్ డిస్ట్రాయ్ మై ఫ్యామిలీ లైఫ్. ఈ పాపం నా నుండి తొలగించని ప్రార్థన చేసి విడుదల పొందాలి. ప్రార్థన చేసే వారి పట్ల తప్పకుండా దేవుడు తన కనికరాన్ని మరిస్తాడు. యేసు రక్తము చేత ప్రతి పాపాన్ని దేవుడు కడిగి వేస్తాడని మనము విశ్వసిస్తున్నాము. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము ధ్యానించబోయే క్యారెక్టర్ ఎవరు? ఈ పాత్రధారుడు ఈరోజు అంటే దావీదు. దావీదు గురించి తెలియని వారు లేరు. దావీదు గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అపోస్తల కార్యం 13వ అధ్యాయము 22వ వచనంలో ఇతడు యెష్షయి కుమారుడైన దావీదు, నేను కోరుకొనిన వాడు, ఇతడు నా హృదయానుసారుడు, ఎ మ్యాన్ అకార్డింగ్ టు గాడ్స్ ఓన్ హార్ట్. డేవిడ్, దావీదు అంతగా దేవునికి ప్రియుడు. గొర్రెల దొడ్డిలో నుండి దేవుడు అతన్ని సింహాసనము పై కూర్చుండబెట్టినాడు. దేవునికి స్తోత్రం. గొర్రెల దొడ్డి నుండి చూడండి, దీన స్థితి నుండి రాజరికానికి, అది కూడా దావీదు దాదాపు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను ఏలినాడు. దావీదు మహారాజుగా ఉండినాడు. చాలా పరాక్రమశాలి, దేవుని అందు చాలా భయభక్తులు గలవాడు, కీర్తనాకారుడు, కవి, ఈజ్ ఎ పోయట్. చాలా పద్యాలు రాసినాడు, కీర్తనలు రాసినాడు, నాట్యమాడి దేవుణ్ణి స్తుతించినవాడు, దేవుని హృదయానుసారుడు, దేవుని పట్ల ఎప్పుడు కృతజ్ఞత కలిగిన వాడు. ఈ దావీదును సాతానుడు శోధించి పడవేసినాడు. ఆ పడిన స్థితి నుండి దావీదు తిరిగి దేవునితో బంధాన్ని తిరిగి పొందుకున్నాడు. పాపము ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టి తిరిగి దేవుని మార్గంలో వచ్చినాడు. ఈ దావీదు గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. దావీదు గురించి మొదటి సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం, అలాగే మొదటి రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం, మొదటి దినవృత్తాంతములు, ఈ గ్రంథాల్లో దావీదు గురించి ఉన్నది. ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ కింగ్ డేవిడ్ అండ్ హిస్ హిస్టరీ, యూ షుడ్ రీడ్ 1 Samuel, 2 Samuel, 1 Kings, 2 Kings అండ్ 1 Chronicles. దీంట్లో దావీదు గురించి, ఆయన చరిత్ర గురించి చాలా విశదంగా ఉంది. కొన్ని హైలైట్స్ మాత్రమే నేను చెప్తూ ఉన్నాను. యెష్షయి కుమారుడు, యెష్షయికి 8 మంది సంతానం. వీరిది యూదా గోత్రం. దావీదు వంశావళిలోనే యేసు ప్రభు జన్మించినాడని మనకు తెలుసు. యేసు ప్రభుకు ఒక పేరుంది, దావీదు కుమారుడా. గుడ్డి భర్తమై ఏమని సంబోధిస్తున్నాడు? దావీదు కుమారుడా, నన్ను కరుణించు. మరి యెష్షయికి పుట్టిన సంతానము 8 మందిలో కనిష్ట కుమారుడు దావీదు అని మనం చూస్తున్నాం. ఈ చిన్నతనంలోనే సమూయేలు ప్రవక్త ఈ దావీదు దేవుడు కోరుకున్న వ్యక్తి అని, ఇశ్రాయేలుకు రాజు కాబోతున్నాడని గొర్రెల మందల్లో నుండి దావీదును పిలువనంపి దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి సమూయేలు ప్రవక్త దావీదును రాజుగా అభిషేకిస్తున్నాడు, ఇశ్రాయేలుకు రానున్న రాజుగా.
చిన్నతనంలో మనకు తెలుసు, మొదటి సమయాలు 17వ అధ్యాయంలో దావీదు చిన్న బాలుడుగా ఉన్నప్పుడే మరి 9 అడుగుల జానుభావుడైన గొలియాతును హతమార్చినాడు. ఏమని అంటున్నాడంటే, నీవు కత్తి ఈట బల్లెం పట్టుకొని నా మీదకి వస్తున్నావు, కానీ నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరట నేను నీ మీదికి వస్తున్నాను. వడిసెల్లో రాయి తీసి విసరగానే గొలియాతు పడిపోయినాడు, హతమార్చినాడు దావీదు. ఎందుకు వీరు చేసిన తప్పులు పాపములు మనం ఎందుకు ధ్యానించాలి అన్నప్పుడు నాకు ఒక మంచి జవాబు పరిశుద్ధ గ్రంథం నుండి దొరికింది. దావీదు చేసిన పాపం మనందరికీ తెలుసు, బెత్షెబాతో పాపము చేసినాడు. దేవుడు అన్నీ అనుగ్రహించినాడు దావీదు. చూడండి, గొర్రెల కాపరి స్థానం నుండి రాజుగా మారినాడు, మహారాజు అయిపోయినాడు. ఎంతోమంది రాజులు అతని క్రింద ఉన్నారు. గొప్ప సైన్యము, రాజరికము, మరి రాజగృహము, ఎంత వైభవము, ఎంత బంగారము, ఎంత ఆస్తి, ఇవన్నీ దేవుడిచ్చినాడు. దేవుడిచ్చినవన్నీ కూడా ఒక క్షణములో ఏం చేసినాడు? మర్చిపోయినాడు, పాపము చేసినాడు. ఆ పాపం చేసిన సంగతి మనకు తెలిసిందే. బెత్షెబా అనే స్త్రీని మోహించినాడు, పాపం చేసినాడు. పాపం చేసిన తర్వాత నేను ఎప్పుడు చెప్తాను కదా, ఒక్క పాపంతో ఆగదు. ఆ పాపం వెనక మరి ఒక పాపం వెంటనే వచ్చేస్తుంది. మోహించినాడు, వ్యభిచరించినాడు. మరి ఒక బిడ్డ జన్మించింది, ఆ బిడ్డ మరణమైపోయింది. పాపానికి తగిన శిక్ష దేవుడు ఇచ్చినాడు. దాని తర్వాత మరి ఆ స్త్రీని కోరుకొని ఆ స్త్రీ ఒక భర్తను చంపించినాడు. అంటే హీ బికేమ్ అన్ అడల్టరర్ ఫాలోడ్ బై మర్డర్, అడల్టరర్ దెన్ ఎ మర్డరర్. ఆ విధంగా పాపంలో పడిపోయినట్టు మనం చూస్తున్నాం. ఎందుకు మనము మరి ఈ దైవజనులు పాపం చేసింది మనం ఎందుకు ధ్యానిస్తున్నాము? దేవుని బిడ్డలుగా ఉండేవారు పాపం చేస్తున్నప్పుడు మనకెందుకు ఈ వాక్యం రాసి ఉంది? వై సచ్ థింగ్స్ ఆర్ రిటన్ ఇన్ ద హోలీ బైబిల్. ఇది పరిశుద్ధ గ్రంథం కదా, మరి పాపం గురించి ఎందుకు రాసి ఉందని నేను వాక్యం వెతుకుతూ ఉన్నాను. నాకు దాని జవాబు దొరికింది. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనంలో చూడండి. రోమన్స్ 15, ఏలయనగా ఓర్పు వలనను లేఖనం వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. మనకు బోధ కలుగు నిమిత్తము పూర్వమందున్న సంగతులన్నీ రాయబడి ఉన్నది. మరి ఒక చోట చూడండి, 1 కొరింథీ 10వ అధ్యాయము. ఇక్కడ రాస్తుంది, ఎల్లప్పుడూ మెలకువగలిగి ఉండాలి. ఒకవేళ నేను నిలుచున్నాను, నన్ను ఏ పాపం సోకదు అంటే నీవు మోసపోతావు. సాతానుడు ఎవరిని మృంగుదునని వాడు గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. కాబట్టి తాను నిలుచున్నవాడు, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకూడనట్లు జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళని 1 కొరింథీ 10వ అధ్యాయం 12వ వచనంలో దాని ముందు చూడండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. ఎందుకు రాయబడ్డది ఈ సంగతులన్నీ? బుద్ధి కలుగుటది. మనకు బుద్ధి రావాలి. మనం వింటున్న కొలది మనం పాపానికి దూరంగా ఉండాలి, పాపం జోలికి పోకూడదు. పాపం ఉంటే వదిలిపెట్టాలి, ఎందుకంటే దాని పర్యవసానం చాలా చేదుగా ఉంది. మరణము, నాశనము, నిత్య నరకము, శాపము, ఇవన్నిటికీ దూరంగా ఉండాలని. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరు. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచాను. అక్కడ యుద్ధం అవుతున్నది, దావీదు వెళ్ళలేదు. యుద్ధానికి వెళ్ళకుండా మరి ఆయన అక్కడనే నిలిచినాడు, యెరూషలేములోనే నిలిచిపోయినాడు. 2వ వచనం. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ద మీద నడుచు పైనుండి చూచుండగా స్నానం చేయి ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నట్టుగా ఒక దూతను పంపాను. ఇవన్నీ మీరు చదువుకోవచ్చు, ఇదంతా విపులంగా ఉంది, చాలా వివరించడానికి సమయం కావాలి. మరి ఇక్కడ జరిగింది ఏంటి? దావీదు చేసిన పాపం ఏంటి? దావీదు ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ద మీద నడుచు పైనుండి చూచుండగా స్నానం చేయి ఒక స్త్రీ కనబడు. పడక నుండి లేచినట్టు వెళ్ళిపోయినాడు. ఎక్కడికి పోయినాడు? మిద్ద మీద పోయినాడు. మిద్ద మీద పోయి అటు ఇటు తిరుగుతున్నాడు. మిద్ద మీద నుండి క్రిందికి చూసినాడు. నేనంటాను, దేవుని బిడ్డలు ఎప్పుడు క్రింది చూపు కాదు, ఎక్కడ చూడాలి? పైకే చూడాలి. ఏ తప్పులు లేకుండా, ఏ పాపంలో పడకుండా ఉంటాం. ఒకవేళ దావీదు
దావీదు చాలా కీర్తనలో ఇలా రాస్తాడు, ఆకాశమందు ఆసీనుడైన వాడా నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నా. అలాగే ఆకాశం తట్టే చూస్తూ దేవునితో సంభాషించి ఉంటే, ప్రార్థన చేస్తూ దేవుని స్తుతించి ఉంటే ఆ శోధన రాకపోయేదేమో. చూడకూడనిది చూచినాడు, ఓ స్త్రీ సౌందర్యాన్ని చూసినాడు, వెంటనే ఆ స్త్రీ కావాలని కోరుకున్నాడు. అంతగా దేవుడు దీవించి దేవుని ఆశీర్వాదాలన్నీ అనుభవించిన దావీదు ఒక్క క్షణంలో ఏ విధంగా దేవునికి దూరం అయిపోయినాడు చూడండి. ఒక్క క్షణంలో పాపము అతని హృదయంలో ప్రవేశించింది. కన్నులు అన్నమాట. ఈ కన్నుల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కన్నులు హృదయానికి పోయే గేట్ అన్నమాట. ఈ కన్నుల నుండే పాపం ఏమవుతుంది, ప్రవేశిస్తుంది. కన్నులు సరిగా పెట్టుకోవాలి, ఇటు కాకుండా అటు చూడకుండా నేరుగా దేవుని తట్టు చూసే నేత్రాలు మనము కోరుకోవాలి. వ్యభిచారం వెనుక వెంటనే హత్య. ఊరియా చనిపోతున్నాడు, బెత్షెబాను భార్యగా చేసుకున్నాడు, ఒక కుమారుడు జన్మించినాడు, ఆ కుమారుడు జబ్బు పడినాడు, ఆయన కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అతని ప్రార్థన వినలేదు, ఎందుకంటే పాపంలో ఉన్నాడు. ప్రార్థన వినకుండా ఆ బిడ్డ చనిపోయినాడు. ఆ బిడ్డ చనిపోయిన తర్వాత దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు కనికరించి మరి ఒక కుమారుని ఇచ్చినాడు. సొలొమోను అనే కుమారుడు జన్మించినాడు. సొలొమోను జ్ఞానం కొరకు అడిగితే దేవుడు జ్ఞానము సొలొమోనుకి ఇచ్చినాడు. దేవుని మందిరం కట్టడానికి సొలొమోను దేవుడు వాడుకున్నాడు. మరి దావీదు చేసిన పాపానికి ప్రతిఫలం పొందినాడా అంటే, చేసిన పాపము ఎత్తి చూపెడుతున్నాడు. నాతాను ప్రవక్త అతని దగ్గరకు వస్తున్నాడు. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో చూసినప్పుడు ఒక ఉపమానం చెప్పుకుంటూ నాతాను ప్రవక్త రాజునే గద్దిస్తున్నాడు. రాజును గద్దించినప్పుడు, నువ్వు పాపం చేసిన వాడు, ఆ మనుషుడు నీవే అంటే, ఒక మనుషునికి, ఒక ధనవంతుని గురించి, ఒక పేదవాని గురించి ఒక ఉపమానం చెప్తున్నాడు. ధనవంతుడు పేదవాని సొమ్ము ఏ విధంగా తీసుకున్నాడు అన్నప్పుడు తప్పకుండా ధనవంతుని శిక్షించాలని దావీదు అంటున్నాడు. అప్పుడు నాతాను ప్రవక్త అంటున్నాడు, వాడు ఎవరో కాదు, నీవే, ఆ మనుషుడవు నీవే చేసినావు ఆ పాపాన్ని. కానీ దావీదులో ఉన్న సుగుణం ఏంటంటే, చేసిన తప్పును వెంటనే ఒప్పుకుంటున్నాడు. ఈ యొక్క సంఘటన అయిన తర్వాతనే 51వ కీర్తన దావీదు రాస్తున్నాడు. మీరు 51వ కీర్తన ఒకసారి చూడండి. దాని హెడ్ నోట్లో రాసింది సామ్స్ 51. దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతానను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. అంటే తప్పు ప్రవక్తలు ఇప్పుడు కూడా రాజులను కూడా గద్దించడానికి అట్టి అధికారాన్ని, అభిషేకాన్ని పొందినవారే. నాతాను ప్రవక్త గద్దింపుకు కావాలంటే మహారాజు కదా, ఒక కనుసైగ చేసే చాలు సైనికులు వచ్చి అతన్ని తీసుకొని వెళ్ళి ఉరిదీయొచ్చు. కానీ దావీదు ఒక మహారాజైనా, అధికారం గలవాడైనా నాతాన్ను చంపక దేవునికి భయపడేవాడు. ఒక పాపం చేసినాడు అంతే, అతని జీవితంలో ఎత్తి చూపెట్టడానికి ఒక్క పాపం ఉన్నది. కానీ అన్ని విషయంలో కూడా దేవునికి భయపడేవాడే. నాతాను చంపలేదు, కానీ నాతాను చెప్పిన ఆ మాటలకు మరి తన తప్పును ఒప్పుకొని ఈ కీర్తన రచించినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ దేవునితో పశ్చాత్తాపడుతున్నాడు. పశ్చాత్తాపైన హృదయంతో దేవుని కృపను, కనికరాన్ని అడుగుతున్నాడు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివే. బ్లాట్ అవుట్ మై ట్రాన్స్గ్రెషన్స్ లార్డ్, ఫర్గివ్ మీ లార్డ్. నన్ను క్షమించు దేవా, నా అతిక్రమములను నీవు తుడిచివేయి. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగు. మరి ఇక్కడ హిస్సోపుతో నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, హిమము కంటే నన్ను తెల్లగా చేయి, నా యందు శుద్ధ హృదయము కలుగజేయి, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయి. ఈ మాటలన్నీ ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే పశ్చాత్తాపమైన హృదయంతో ప్రార్థన చేస్తున్నాడు. అంటే దేవునితో ఉన్న బంధాన్ని కోల్పోయినాడు. తిరిగి దేవునితో సహవాసం కావాలని ఆశతో, పాపం ఉంటే దేవునితో బంధం ఉండదు కాబట్టి ఆ పాపాన్ని తొలగించుకోవడానికి ఒక ప్రార్థన, ప్రేయర్ ఆఫ్ రిపెంటెన్స్ ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అతన్ని క్షమించినాడు. 32వ కీర్తన మనం చూసినప్పుడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో
కపటము లేనివాడు ధన్యుడు అని అంటున్నాడు. 5వ వచనం, నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటుని, నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. అంటే ఇలాంటిదన్నమాట. దావీదు దేవునితో తిరిగి పోగొట్టుకున్న బంధాన్ని మరి తిరిగి పొందుకున్నాడు. దేవుడు క్షమిస్తాడు, అది మనకందరికీ తెలుసు. కానీ పాపం యొక్క చేదు ఫలాన్ని మాత్రం అనుభవించక తప్పదు. దేవుడు శిక్షించు నరుడు ధన్యుడు. తండ్రి తన కుమారుని శిక్షించిన రీతిగా ఆ ప్రేమించే పరమ తండ్రి తన పిల్లలను శిక్షిస్తున్నాడు, సరైన మార్గంలో నడిపిస్తున్నాడు. కానీ ఒకవేళ నీకు శిక్ష లేదంటే నీవు తెగించి అనేకమైన పాపములు చేసి నిత్య నరకానికి వెళ్ళిపోతావు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఉంది ఈ మాట. ఒకసారి చూడండి, హెబ్రూస్ 12 చాప్టర్ 5-6. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభు తాను ప్రేమించిన వాడిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించు. పాపం అధిక ద్రోహం చేయకుండా దేవుడు నిన్ను తప్పిస్తాడు. కానీ ఈ దావీదు అనుభవించిన చేదు ఫలం ఏంటి? ఇక్కడ నాతాను ప్రవక్త ప్రవచిస్తున్నాడు. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేస్తేవేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యయగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపిస్తేవు కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్యయగునట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగు. నాతాను ప్రవక్త ప్రవచించింది అక్షరాల నెరవేరింది. సదాకాలము దావీదు కుటుంబంలో యుద్ధము యుద్ధము యుద్ధం. దావీదుకు నెమ్మది లేకుండి, ఎందుకంటే పాపం యొక్క చేదు ఫలాన్ని అనుభవించినాడు. దేవుడు క్షమించినాడు, కానీ ఫలాన్ని మాత్రం అనుభవించక తప్పలేదు. నా మాట ఆలకించము యెహోవా అనగు నేను సెలవిచ్చినది ఏమనగా, నీ ఇంటి వారి మూలముననే నీకు అపాయము పుట్టింతు. నీ ఇంటి వారి మూలముననే నీకు అపాయము నేను పుట్టింతు. నీ ఇంటి వారే నీకు వైరం అవుతారు. నీ ఇంటి వారి మూలం నేను నీకు అపాయం పుట్టింతును. నీవు చూస్తుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించదు. నువ్వు ఏమి విత్తినావో ఆ పంటను కోస్తావు. నువ్వు పరుని భార్యను నువ్వు ఆశించినావు కాబట్టి నీ భార్యలను వేరొకరి వశం అయిపోతారు. పగటి అందు వాడు వారితో శయనించు. నీవి కార్యము రహస్యంగా చేస్తేవి కానీ ఇశ్రాయేళ్ళందరూ చూస్తుండగా పగటి అందే నేను చెప్పిన దాన్ని చేయించున్నా. నేను నువ్వేమో రహస్యంగా చేసినావు, ఎవరు చూడకుండా చేసినావు, కానీ ఇవన్నీ పరస్యంగానే నీకు భవిస్తుంది అని చెప్తున్నాడు. అప్పుడు దావీదు, నేను పాపం చేసినని దావీదు నాతానుతో అనగా, నేను చెయ్యలేదు నాకేం తెలియదని అనే బదులు చేసినానని ఒప్పుకోవడం ఎంత గొప్పగా. దావీదు గొప్పవాడు దేవుని దృష్టిలో. అంటున్నాడు, అవును నేను పాపం చేస్తుని అని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేస్తేవి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. యెహోవా ఊరియా భార్య దావీదున కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడేను, తిరిగి మరణమైందని మనం చూస్తున్నాం. అంటే ఒప్పుకుంటున్నాడు తప్పు. అవును నేను తప్పు చేసినాను. కానీ నాతాను ప్రవక్త ఏమని ప్రవచిస్తున్నాడు? ఇశ్రాయేల్ దేవుణ్ణి నువ్వు ప్రజలందరి ఎదుట మరి ఆ దేవునికి దూషించుటకు, యెహోవాను దూషించుటకు ఆయన శత్రువుల వల్ల నీవు గొప్ప హేతు కలుగజేస్తేవి గనక నీకు ఈ కీడంతా కూడా భవిస్తుంది అని తెలియజేస్తున్నాడు. సదాకాలం నీ కుటుంబంలో యుద్ధములు ఉంటుంది. చూడండి, పాపం చేసే వారి గృహాల్లో ఎప్పుడు సమాధానం ఉండదు. ఆల్వేస్ దెర్ ఇస్ ఫైటింగ్. ఎందుకంటే వాడు పాపం చేస్తున్నారు. వేర్ దెర్ ఇస్ సిన్ దెర్ ఇస్ బ్యాటిల్, దెర్ ఇస్ వార్, దెర్ ఇస్ నో పీస్. చూడండి, పాపము సమాధానాన్ని కోల్పోతుంది. ఒక స్త్రీ యేసుప్రభు పాదాల మీద పడి ఏడ్చి పాదాలన్నీ తడిపినప్పుడు యేసుప్రభు అంటాడు, నీ విశ్వాసం నిన్ను రక్షించింది, నువ్వు సమాధానము గలదానివై పొమ్ము. అంటే ఏంటి? పాపం వల్ల సమాధానము లేదు. ఆమె పాపాత్మురాలైన స్త్రీ, ఆమె సమాధానాన్ని కోల్పోయింది. అలాగే పాపం చేసిన దావీదు గృహంలో సమాధానమే లేదు.
మీకు తెలుసు కదా, తన కుమారుడు అమ్నోన్, మరి తనకు అంటే భార్యలు అనేకంగా ఉన్నారు. ఒక కుమార్తె తామారును మానభంగం చేస్తాడు. హిజ్ ఓన్ సన్ అమ్నోన్ రేప్స్ హిజ్ డాటర్ తామర్. మరి అందువలన అబ్షాలోము, మరి సొంత కుమారుడు అబ్షాలోము వెంటనే అమ్నోను చంపడం, ఎన్ని హత్యలు, ఎన్ని పాపాలు ఆ కుటుంబంలో ప్రవేశించిందో మనం చూస్తున్నాం. తర్వాత మీరు చూసినప్పుడు అబ్షాలోముకు భయపడుతున్నాడు. అబ్షాలోము దావీదు యొక్క ప్రాణాన్ని వేటాడుతున్నాడు. ఓన్ సన్ ఈజ్ రివోల్టింగ్ అగేన్స్ట్ హిస్ ఫాదర్. అంటే కన్న కుమారునికి భయపడే పరిస్థితి దావీదుకు ఏర్పడింది. అబ్షాలోము రాజ్యాన్ని దావీదు చేతి నుండి అపహరించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు మనము చూస్తున్నాం. అంటే దీనివలన వచ్చిన ప్రయోజనం ఏంటి? దావీదుకు ప్రయోజనం ఏమీ లేదు. తనకున్న సమాధానం నష్టమైంది, తన పిల్లల్లో నెమ్మది లేదు, యుద్ధములు, పోరాటములు, ఈ భోగేచ్ఛల వలన, అంటే తనకు కానిది ఆశించిన ద్వారా ఆ పాపము తనలో ప్రవేశించినందుకు దేవుడు క్షమించిన ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ హీ హ్యాడ్ టు ఫేస్. ఇది మనం చూస్తున్నాం. తాను ప్రవచించిన ప్రకారం నీకు సదాకాలం యుద్ధం ఉంటుంది. ఎందుకంటే దేవుని నామము దూషింపబడుటకు నీవు కారకుడైపోయినావు, నీ ద్వారా దేవుని నామము దూషింపబడేది. ఒక్కసారి మనం అందరం ఆలోచించుకోవాలి, దేవుడు మనల్ని ఏ స్థితి నుండి ఏ స్థితికి తీసుకొని వచ్చినాడు. దావీదు 103వ కీర్తనలో మాట అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవ. నేను అనుకుంటాను, పశ్చాత్తాపుడైన తర్వాత నాకు అనిపిస్తుంది ఆ మిద్ద మీద నడక ఎంత ప్రమాదకరంగా మారింది. ఒకవేళ దేవుడు చేసిన ఉపకారాలన్నీ ధ్యానిస్తూ నడుస్తూ ఆకాశం తట్టు కన్నులెత్తి ప్రార్థనలు చేసి యుద్ధములో గెలుపు కొరకు దేవుని శక్తిని అడిగి ప్రజలందరి కొరకు ప్రార్థన చేసుంటే ఆ పాపము చేయకుండా ఉండేదేమో. అందుకే ప్రతి అడుగు కూడా మనం చాలా జాగ్రత్తగా వేయాలి. ఎవ్రీ స్టెప్ హ్యాస్ టు బీ ఏ కేర్ఫుల్ స్టెప్. మనం దావీదు జీవితాన్ని చూసినాం. చాలామంది అనుకుంటారు అసలు ఎందుకు ఇవన్నీ మనం ధ్యానించాలి, ఇది పాత నిబంధనలో ఉందని. నేను ఇంతకుముందే చెప్పాను, యుగాంతమందు బుద్ధి కలుగుటకై ఈ కార్యాలన్నీ కూడా మనము ధ్యానించాలి. తాము నిలుచున్న వారు పడకుండానట్లు జాగ్రత్తగా ఉండాలని ఇవన్నీ మనం ధ్యానిస్తూ ఉన్నాం. క్రొత్త నిబంధనలో యేసు రక్తము ప్రతి పాపం నుండి, ప్రతి దుర్నీతి నుండి మనల్ని విడిపిస్తుందని. కొందరు అంటారు రక్తము మనల్ని శుద్ధి చేస్తుంది, మరికొందరు ఇలాగ అనుకుంటారు పాపం చేసినా పర్వాలేదు, యేసు రక్తం మనకు అందుబాటులో ఉంది, కృపాకాలం కాబట్టి కృపతో దేవుడు మనల్ని ప్రతిసారి కనికరిస్తాడు ప్రతిసారి పాపం చేస్తుంటే. అది వట్టి అపోహని. క్రొత్త నిబంధనలోని మనకు అనేకమైన చోట్లలో రాస్తుంది, కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడిన పంది తిరిగి బురదలో పొర్లినట్లు వారికి సంభవించింది. మాటి మాటికి నీవు పాపం చేస్తే యేసు రక్తాన్ని నీ కాళ్ళ క్రింద త్రొక్కినట్లు, అంటే అవమానపరిచినట్లని, అంటే విల్ఫుల్ సిన్ని కావలసుకొని అన్నీ తెలిసి దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడినాడు. ఎరిగి ఎరిగి విని విని దేవుని వాక్యం విని విని కూడా పాపం చేయడానికి ధైర్యం ఉండకూడదని, దేవునికి భయపడాలని, ప్రతి పాపాన్ని తొలగించుకోవాలని, పశ్చాత్తాపమైన హృదయంతో చేసిన పాపాన్ని ఒప్పుకొని కప్పుకోకుండా దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగి పాపం చేయకూడనట్లు పరిశుద్ధాత్మ సహాయము అడగాలి. దేవునికి స్తోత్రం. దేవుడు కరుణా సంపన్నుడు. అందుకే అంటున్నాడు, మీరు కనికరింపబడి సహాయం పొందినట్లు మీరు ధైర్యంగా నా కృపాసనం యొద్దకు రమ్మన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ పాపము నిన్ను పట్టుకొనునని ప్రభువా, పాపం చేయడానికి మాకు భయము దయచేయండి. దేవుని భయము కలిగి చెడుతనాన్ని విసర్జించి నీతి కలిగి న్యాయంగా నడుచుకోవడానికి ఎల్లప్పుడూ నీ భయం మాలో దయచేయమని, ప్రతి కీడుకు మేము దూరంగా ఉండుట కృప దయచేయమని, ఏ పాపం మా మీద ప్రభుత్వం చేయకుండా మాకు సహాయము దయచేయమని, ప్రతి పాపాన్ని జయించడానికి మాకు ఆత్మశక్తి మాకు దయచేయండి. ప్రభువా, నీకు మేము దగ్గరగా ఉండాలని, నీకు మాకు ఒక బంధమంటూ ఉండాలని, ప్రభువా ఎల్లప్పుడూ పరిశుద్ధత మాకు కవచంగా ఉండాలని
నీతి మార్గంలో నడుచుకోవడానికి మాకు సహాయం దయచేయండి. నీకు ఆయాసకరమైన మార్గం అంతా తొలగించండి. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము నీకు అంగీకారంగా ఉండాలి. ప్రభువా, మమ్మల్ని దీవించి, మమ్మల్ని ఆశీర్వదించి, నీ వాక్యపు వెలుగులో మా జీవితాలు వెలగాలని యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలము తోడుగా ఉండును గాక. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ